మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంగా పనిచేస్తున్నామని కడప మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ పడి కార్యక్రమం సందర్భంగా కడప తహసీల్దార్ నారాయణ రెడ్డి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కడప మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యలను ఎప్పటికిప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కరిస్తున్నామన్నారు. కడప మండలం నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామంటున్న కడప మండల తహసీల్దార్ నారాయణ రెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా కూటమి సర్కార్ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి కడప తహసీల్దార్ నారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ప్రారంభించారు కదా, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ ముందు వస్తున్నాయి? సరే, ముందుగా నా పేరు ఎంవిఎస్ నారాయణ రెడ్డి, నేను కడప తహసీల్దారు. ఇప్పుడు ఈరోజు మన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు అయితే ఈ సోమవారం నుంచి మన కడప జిల్లాలో మండల స్థాయిలో కూడా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రెవెన్యూ క్లినిక్ ద్వారా ఈ ప్రజా సమస్య పరిష్కారాన్ని బాగా ఇంకా సమర్థవంతంగా ప్రజలకు అర్జీదారులకు సంతృప్తి చెందే విధంగా ఏర్పాటు కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన మన్యం జిల్లాలో అక్కడ కలెక్టర్ గారు అక్కడ ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం, అక్కడ దాని ద్వారా మంచి ఫలితాలు రావడంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టమని తెలపని చెప్పగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు ఈ కడప జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ రోజు నుంచి ఈ రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ అంటే ఒక డాక్టర్ గారికి పోతే ఒక రోగి డాక్టర్ గారికి పోతే అతన్ని పరీక్షించి అతని డయాగ్నోసిస్ అంటే అతనికి ఏ జబ్బు ఉంది, ఏ సమస్య, అతనికి ఏ ఆ జబ్బుకి ఏ మాత్రలు ఇస్తే అయితే అని అతని జబ్బును ఏ విధంగా డయాగ్నోసిస్ చేసి పరిష్కరిస్తారో అదే లక్ష్యంతో ఇక్కడ ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే వారి సమస్య ఏదైనా ఫస్ట్ తెలుసుకోవడానికి బయట రిసెప్షన్ ఏర్పాటు చేసి ఆ రిసెప్షన్లో మా డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్న విఆర్ఓలు, కొంతమంది విఆర్ఏలు కానీ వాళ్ళని పెట్టి తెలియని అర్జీదారులకు అర్జీ రాపిస్తూ ఆ అర్జీ ఇచ్చిన తర్వాత ఇక్కడ 4-5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ROR కౌంటర్, ఒకటి ఇంకొకటి ఎంక్రోచ్మెంట్ కౌంటరు, ఒకటి డిజిటల్ సర్వీసెస్ కౌంటర్ ఒకటి, అట్లాగే DKT కౌంటర్ ఒకటి, వెబ్లాండ్ కౌంటర్ ఒకటి, అట్లాగే మన కడపలో హౌస్ సైట్స్ ఉంటాయి కాబట్టి హౌస్ సైట్ కౌంటర్ని ఇట్లా ఈ 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క కౌంటర్కు ఒక్కొక్క అధికారిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అక్కడే రికార్డులు వచ్చిన అర్జీదారుని వస్తే అతని కాడ ఉండే రికార్డు తీసుకొని ఆ రికార్డు దాని ద్వారా రికార్డు సరిపోతుందా లేదా, ఇంకా రికార్డు ఏదైనా కావాల్సి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవడం. ఇక్కడ మా కార్యాలయంలో రికార్డు చెక్ చేసి అతని సమస్య కొన్ని మనం పరిష్కరించగలిగితే ఇది ఇన్ని రోజుల లోపల ఈ డాక్యుమెంట్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా వేరే వాళ్ళకి ఏదైనా దాంట్లో వేరే వాళ్ళు ఉంటే వారికి నోటీస్ ఇవ్వడము, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోవడము. ఇక్కడ మా పరిధిలో నా పరిధిలో తహసీల్దార్ పరిధిలో దాన్ని చేయగలిగే పరిస్థితి ఉంటే తహసీల్దార్ చేయగలం. ఒకవేళ తహసీల్దార్ చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పీల్ ఏదైనా ఉంటే RDO గారికి పంపడం, ఇంకా కేసు ఏదైనా సివియర్ ఉంటే సివిల్ కోర్టుకు రెఫర్ అని సివిల్ కోర్టు కానీ మనం ఎట్లా ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎండార్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రికార్డు వెరిఫై చేస్తాం కాబట్టి ఆ సమస్య ఇక్కడే పూర్తిగా తెలిసిపోతుంది. అర్జీదారుడికి మేము గతంలో మాత్రం లేకుండా VRO ఇవ్వకుండా ఇక్కడే VRO అందరినీ కూర్చోబెట్టుకొని అందరి రికార్డు వెరిఫై చేసి ఆ సమస్యను మనం తెలుసుకొని అది మనం పరిష్కరించగలిగితే ఇన్ని రోజుల్లో పరిష్కరించగలుగుతాం దీని ద్వారా అని చెప్పి పరిష్కరించడం కోసం ఇక్కడే ఏదైనా అవసరమైన వెబ్లైన్లో చెక్ చేసుకుంటూ కొన్ని సర్వీసెస్ కూడా రైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు జరిగింది. దీని ద్వారా కొన్ని సమస్యలు తీరేదానికి ఆస్కారం ఉంది. మనం తీర్చగలిగే స్థాయిలో ఉండే సమస్యలు తీర్చగలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ప్రజల సమస్యల వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ప్రజలకు ఇప్పటి వరకు తెలియదు, వాళ్ళకి ఎలాంటి సూచన ఇవ్వాలనుకుంటున్నారు? సరే, ప్రజలు ఏదైనా వాళ్ళకి సమస్య ఉంటే ఫస్ట్ దాని సమస్య సంబంధించింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి మన కడప అయితే ముఖ్యంగా అర్బన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ కూడా ఇవి ఎక్కువ ఇంటి స్థలాలు ఇట్లా అన్ని ఇంటి స్థలాలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మెయిన్ ఉంటే మంచి రేటు ఉన్నాయి కాబట్టి పెద్ద రేటు ఎక్కువ పోతున్నాయి కాబట్టి ప్రతిదీ చాలామంది ఎప్పుడో గతంలో అమ్మేసి కూడా కొంతమంది మళ్ళీ మాకు ఉందని వస్తున్నారు. కానీ ఆ రికార్డ్స్ అన్నీ కూడా కొంతమంది మాది ఆక్రమించుకున్నారని చెప్తారు, మేము అమ్మకపోయినా ఆక్రమించారని కొంత వస్తున్నాయి కొన్ని. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే రికార్డు రికార్డులు, పాత రికార్డు, ప్రజెంట్ ఉండే రికార్డు కూడా ఇక్కడ ఈసి అటువంటి మిగతా అన్నీ కూడా తీసుకొని వస్తే వాటిని మనం పరిశీలించి చేయడం అవుతుంది. ఇక్కడ కడపలో ల్యాండ్ రికార్డ్స్ సంక్లిష్టంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా అది నిదానంగా వాళ్ళకు ఖచ్చితంగా చేయాలి కాబట్టి కొద్దిగా
అన్ని తీసుకొని వస్తే మనం సక్రమంగా చేయడానికి వీలుంటుంది. మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసి రెవెన్యూ క్లినిక్ ద్వారా ఆ సమస్యలు ప్రజలు తీసుకొని వస్తారో ఆ సమస్యలను ఆ అధికారులకు సంబంధించిన అధికారులకు అందజేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా పనిచేస్తున్నామని చెప్పి కడప మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్ శ్రేయస్, టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.